మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఓ కేసులో కోర్టుకు హాజరైన విజయసాయి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన నేరుగా వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. అయితే విజయసాయి ఆరోపణల వెనుక కూటమి నేతలున్నారా? కూటమి నేతల ఆదేశాల మేరకు ఆయన వైసీపీని టార్గెట్ చేశారా? ఇందులో ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. వైసీపీలో నెంబర్ 2గా కొనసాగిన విజయసాయిరెడ్డి ఉన్నపలంగా వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే ఇన్నాళ్లు తాను పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడించని మాజీ ఎంపీ తాజాగా తాను వైసీపీని వీడిన కారణాన్ని బయటపెట్టేశారు. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో కాకరేపుతున్నాయి. ముఖ్యంగా జగన్ చుట్టూ ఓ కోటరీ ఉందని, అందుకే వైసీపీ అధికారం కోల్పోయిందన్నారు. ఆ కోటరీ వల్లే జగన్ కు తాను దూరమయ్యానని, ఎన్నో అవమానాలకు గురయ్యానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ కు పార్టీ కన్నా కోటరీనే ముఖ్యమైందా అని ప్రశ్నించారు. జగన్ కోటరీలో ఎవరెవరున్నారు, విజయసాయిరెడ్డి టార్గెట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, వైసీపీలో ఉండగా తాను ఎదుర్కొంటున్న అవమానాలను విజయసాయిరెడ్డి వివరించారు. అందుకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు. తన మనసు విరిగిపోయిందని, తిరిగి అతుక్కునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. లిక్కర్ స్కామ్ లో కర్త, కర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని సాయిరెడ్డి స్పష్టం చేశారు. అటు పోర్టు వ్యవహారంలో అంతా విక్రమ్ రెడ్డి అని ఆరోపించారు. విక్రమ్ రెడ్డి తనకు సుబ్బారెడ్డి కుమారుడిగానే తెలుసని విచారణలో వెల్లడించానన్నారు. ఇక సుబ్బారెడ్డి అమెరికాకు వెళ్లిన సమయంలో కేవీ రావు ఇంట్లోనే ఉండేవారని చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జగన్తో తాను చాలా క్లియర్గా పార్టీలో కోటరీ చేస్తున్న వ్యవహారాల గురించి వివరించానని చెప్పుకొచ్చారు. కోటరీ చెప్పుడు మాటలే నష్టం చేశాయని తెలిపారు. గతంలోనూ తాను చెప్పిన మాట ప్రకారం వ్యవసాయం చేసుకుంటానని, తాను ఏ పార్టీలోనూ సంబంధాలు కొనసాగించడం లేదన్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అలాగే భవిష్యత్తులో ఎలాంటి విచారణకు అయినా తాను సహకరిస్తానని చెప్పారు. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. జగన్ కోటరీతో పాటుగా లిక్కర్, పోర్టు కేసుల విషయంలో సాయిరెడ్డి వ్యాఖ్యలతో వైసీపీలో దుమారం రేగుతుంది. అయితే విజయసాయిరెడ్డి ఆరోపించిన వారిలో మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ సతీమణి భారతి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారనే టాక్ నడుస్తుంది. కొంతమంది దానికి మా పార్టీలో, అంటే మా గత పార్టీ, నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. మొత్తం మీద మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశాక బీజేపీలోకి టచ్లోకి వెళ్లారనే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే కేంద్రం బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డి మంథనాలు కూడా జరిపారని సమాచారం. వీలైనంత త్వరగా ఆయన కాషాయ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ ను టార్గెట్ చేశారని ప్రచారం సైతం జరుగుతుంది. మొత్తంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో రచ్చ రాజేస్తున్నాయి. అంతేకాదు, విజయసాయిరెడ్డి అంతే ధీటుగా కౌంటర్లు పడుతున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కామెంట్స్ వెనుక కూటమి నేతలు ఉన్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.